నిన్న మీరు పేపర్‌లో చూసుంటారు. ఒక అమ్మాయి తల పగిలిపోయిందనేసి. నేను వాళ్ళ కన్న తల్లినండి. నా పేరు కే. విజేత. నేను పుంగనూరు భాష్యంలోనే నేను బయాలజీ టీచర్‌గా 6థ్, 7థ్‌కి వెళ్తున్నానండి. నేను మదనపల్లిలో 4 ఏళ్ళు పూర్తి చేశాను ఉద్యోగం. పెళ్ళైన తర్వాత ఇక్కడికొచ్చి కరోనా తర్వాత నుంచి అంటే దగ్గర దగ్గర 5 సంవత్సరాలు నేను ఇక్కడే వర్క్ చేస్తున్నానండి. మా ఆయన ఒక 5 ఏళ్ల ముందు కరోనా టైంలో అంటే కిడ్నీ ప్రాబ్లమ్‌గానే ఆయన చనిపోయినాడండి. కిడ్నీ ప్రాబ్లమ్‌గానే చనిపోయినాడాయన. రీసెంట్‌గా మా మామయ్య గూడా ఆయన ఆహ్, హెల్త్ బాగాలేకనే ఆపరేషన్ వల్లనే ఆయన గూడా ఆహ్, తట్టుకోలేక ఆ స్థితిని ఆయన గూడా చనిపోయినాడండి. ఆయనకి హెవీగా షుగర్ ఉండింది. ఆహ్, నా పేరు మీకు ముందే తెలుసు. పాప పేరు టి. సాత్విక అని అగస్టిస్ మేడం. నా బిడ్డ నేను ఇదే స్కూల్‌లోనే ఉన్నాము. నేను నా బిడ్డకి బయాలజీ టీచర్‌గా వెళ్తానండి. 10వ తేదీ ఏం జరిగిందంటే మొదటి పీరియడ్. అమ్మాయి ఇడ్లీల క్యారియరు, 3 ఇడ్లీల క్యారియరు, ఇంత సైజ్ క్యారియరు, హోంవర్క్ పుస్తకాలు అవి తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకొనుండిందండి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, "అమ్మ క్యారియరు బయట నువ్వు తీసుకుంటే, నేను క్లాస్‌లో నుంచి రాలేనమ్మా నీతో తినను. సార్ అరుస్తాడు. క్లాస్ రూమ్‌లోనే మూల ఎక్కడైనా తింటాను. కానీ ఇడ్లీలు తినలేను నేను. నాకు వడ తీసుకురన్నాను." నేను, దివ్యశ్రీ అనే తెలుగు మేడము హోటల్‌కి పోయేసి వడలు తీసుకొచ్చాం. అంతలోపనే హిందీ సార్ బయటొచ్చి, "మీ పాపని నేను క్యారియరు 2, 3 పుస్తకాలున్న బ్యాగ్‌తో నేను కొట్టేశాను మేడం. దెబ్బ తగిలింది" అని అన్నాడు. అప్పుడు పాప వస్తోంది. బయట నుంచి వస్తుంది. అది చెప్తూనే అన్నాడు, "అమ్మాయి ఎవరో తీసుకొస్తున్నారు." ఏమని నేను ఏదో గుడిప అనుకునేసి, "పర్లేదులే సార్ నేను రుద్దుతానని" చెప్పాను. కానీ ఆ అమ్మాయిని ఇట్లా రుద్దుతుంటే నా ఈ భాగం ఇట్లా గుంతలాగా పడింది. నాకు భయమేసి వెంటనే నేను బయటొచ్చేసాను. అప్పుడు నా బిడ్డ వచ్చింది. బిడ్డను పట్టుకునేసి ఇట్లా అన్నప్పుడు కనపడిందది. నేను వెంటనే తీసుకొచ్చేసాను. ఏడ్చుకుంటే నేనిట్లా బయటొచ్చేసాను. ప్రిన్సిపల్ సారు నేనిట్లా నా బిడ్డని తీసుకొస్తున్నాను. ప్రిన్సిపల్ సార్ ఇట్లా వెళ్తున్నారండి. ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఇట్లా చేతులు కట్టుకొని, ఎంత నిస్సహాయంగా ఉంటే నా పరిస్థితి నీ కనీసం ఏమమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడని కూడా కనీసం ప్రశ్న లేకుండా గమ్మున వెళ్ళిపోయాడండి. మళ్ళీ ఏం జరిగిందో తెలీదు ఇక్కడ. నేనక్కడ వెళ్తున్నప్పుడు హిందీ సార్ వెనకొచ్చాడు. ఆయన వెనకొచ్చాడు. మేము ఫస్ట్ శ్రేష్ఠ హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడేమంటే డాక్టర్లు 10:30కి వస్తుందని చెప్పారు. నాకు ఆలస్యం అయితుందని చుట్టుపక్కల హాస్పిటల్స్ అంతా తిరిగి, ఇంక కాదనేసి అప్పటికే డాక్టర్ వచ్చే టైం కాబట్టి నేను శివప్రసాద్ దగ్గరికి వెళ్ళాను. మేము కాసేపు ఆలస్యంగా వచ్చాడు. అంటే మేము తొందరగా వెళ్ళాం కాబట్టి సార్ వచ్చారు, చూసారు. ఇమ్మీడియేట్‌గా కొంచెం ఫీవరిష్‌గా ఉంటే అమ్మాయి బాగుండదనేసి పారాసిటమాల్ ఇచ్చారు. వెంటనే జ్యోతి సిటీ స్కాన్‌కి రెఫర్ చేశారండి. మదనపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్‌కు ఎదురుగా ఉంది. అక్కడ చూపిస్తే అమ్మాయిని స్కాన్ చేశారండి. స్కాన్ చేస్తే డిప్రెషన్ అంటే చీలడము. అంటే ఒక రకంగా చెప్పడం అంటే చిట్లడము. చిట్లి హోల్ పడుతుందనమాట. చిట్లడము. అది ఎడమ వైపు కొట్టాడు కాబట్టి ఆ అమ్మాయికి కొట్టిన సమయంలో ఏమైందంటే ఎడమ వైపు మీకు తెలిసిందేనండి. దాని ఎఫెక్ట్ ఎడమ సైడ్ చెప్పి పిట్స్ లక్షణాలు కనపడి ఇట్లున్నాయి. అతను పక్కన ఆడవాళ్ళని గానీ, ఎవరైనా గానీ సహాయం కోసం పిలవకుండా ఆయనే ఉద్దేశపూర్వకంగా చేతులు విడబీగడము, బలవంతంగా ఇట్లా చేయడం చేశాడంటండి. అప్పుడు చాలా బాధపడింది ఆ అమ్మాయి. అప్పుడు వెంటనే అమ్మాయికి నేను తీసుకెళ్ళేటప్పుడు కడుపులో తిప్పుతున్నామనంటే, ఉండు నాన్న హాస్పిటల్‌కెళ్ళేద్దామన్నాము. సిటీ స్కాన్ చూపించుకున్నాము. ఆమె రెఫర్ చేశారు. మీరు నారాయణ కన్నా సెయింట్ జాన్ కన్నా వెళ్ళమన్నారు. మేము తర్వాత ఆ రోజు అబ్జర్వేషన్ చేసి మరుసటి రోజు మేము సెయింట్ జాన్ హాస్పిటల్‌కి వెళ్ళామండి. అక్కడ చికిత్స చేశారు. మాకొక టాబ్లెట్ ఇచ్చారండి. మేమది తీసుకున్న తర్వాత ఏం చెప్తున్నారనంటే, "అమ్మా దెబ్బైతే తగిలింది. అక్కడక్కడ ఏదైతే క పొర ఉంటుందో, ఏదైతే రక్షణ పొర ఉంటుందో అక్కడే అది చిట్లి రక్తస్రావము 2, 3 చోట్ల అయిందమ్మా. మీరు ఈ టాబ్లెట్లు పిట్స్ టాబ్లెట్లు వాడండి. 3 రోజులు, 4 రోజులు అబ్జర్వేషన్ చేయండి." ఎందుకంటే ఆ బాబుకి తగిన వయస్సుకు కావాల్సిన మందులు కాదు కాబట్టి అబ్జర్వేషన్ చేయమన్నారు. సో, మేము అందుకనేసి పోలీస్ స్టేషన్ గూడా ఆలస్యంగా రావడానికి నా బిడ్డ ఆరోగ్యం ముఖ్యం గాబట్టి తనని పర్యవేక్షణలోనే నేను సమయాన్ని కేటాయించినానండి. తర్వాత నా చెల్లెలు, నా బిడ్డ, బుక్సు, నేను స్కూటీలో వస్తానండి. అవి ఇక్కడే ఉండిపోయినాయి. తీసుకొద్దామనేసి నేను మళ్ళీ పుంగనూరు వచ్చానండి. స్కూలుకి వెళ్ళాను. నా బిడ్డ గూడా నా పైనే వచ్చింది. నేను క్లాస్‌లోకి వెళ్ళి ఆ పాప పుస్తకాలనంటే, అతను ఏ బ్యాగ్‌తో కొట్టాడో ఆ బ్యాగ్ అక్కడ లేదండి. ఆ బ్యాగ్ ఏమంటే పిల్లల్నడిగితే అక్కడ ఎవరో ఇంగ్లీష్ టీచరు తీసుకొచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్ అంటే ఇంకొక అంతస్తు మార్చారు. అక్కడ పెట్టేశారండి. దాంట్లో ఇడ్లీలు లేవు, పుస్తకాలు లేవండి. అంటే మీరు ఆలోచించండి ఆడ ఏం జరిగిందనేసి. అంతగా మార్పు చేయాల్సిన అవసరం ఏమండి? ఇది న్యాయమేనా? మనకు సమస్య తెలిస్తే మనం దాన్ని పరిష్కరించుకోవచ్చు. దాన్ని తారుమారు చేస్తే ఎలాంటి సమస్య ఏమి అనేది మనకెలా తెలుస్తుందండి? నిజమా కాదా అండి? ఆయన పేరు సలీం బాషా అండి. ఆయన భార్య వచ్చి గవర్నమెంట్ టీచరు, ఆమె ఎస్‌జిటి టీచర్. ఆయనకి ఒక బిడ్డ ఉందండి. ఆయన రీసెంట్‌గానే చేశాడు. ఆయన ఊత పదం ఏం తెలుసా అండి? బయట టీచర్స్ ఉంటారు కదా సార్, మేడం
పిల్లల్ని అతి చేస్తే రాయకపోతే నాకు చెప్పండి, కొట్టేయండి మేడం, చంపేయండి మేడం, కర్త కర్మ క్రియ నేనే చూసుకుంటాను ఊత పదంగా మార్చుకున్నాడు. నేను చెప్పాను, అట్లా చేతి వాకు నోటికి వస్తుంది, నోటి వాకు చేతికి వస్తుందండి, మీరు మైండ్లో పెట్టుకున్నారనుకోండి అది ఎప్పుడైనా చేతికి వస్తుందని నేను చాలా సార్లు వచ్చేసాను. నా టైం బాగాలేక అది నా బిడ్డకే జరిగిందండి. ఏం న్యాయమో. పైగా నేను స్కానింగ్ తీసుకుని మా చెల్లెలు నేను వచ్చిన తర్వాత సార్కి నేను పైకి వెళ్ళినప్పుడు సార్ నా బిడ్డని నిర్లక్ష్యంగా, ఏమ్మా భలే తగిలేసిందంటే నీకు, ఎక్కడ తగిలిందామని వెటకారంగా నవ్వాడు. ఆ అమ్మాయికి ప్రిన్సిపల్ సార్, ఆకుతోటి సుబ్రహ్మణ్యం సార్, మా ప్రిన్సిపల్ సార్ అంత గౌరవంగా ఒక చిన్న బిడ్డను అడిగే విధానం, భలే తగిలేసిందంటే అని ఇట్లా తుడుచుకున్నాడు. అంటే నువ్వు అంటుకుంటుంది కదా బిడ్డకి, ఏమన్నా న్యాయమా? ఆయనకి 2 బిడ్డలండి, తీసుకునే చదువుతారు. చిన్న బిడ్డ ఒక ఆయన. తర్వాత పాప కింద పంపించేసి సార్ స్కాన్ నన్ను అడిగాడు, ఏమనంటే మా ఏమైంది, ఏమైంది మా అని కూడా లేదు, ఏమైంది అన్నారు. సార్ చిట్లింది సార్ అని అంటే, ఏమి ప్రిన్సిపల్ సలీం సార్ చెప్తా అన్నారే టీచరు, ఏం కాలేదంటే 2 రోజులు 2 గంటలు రెస్ట్ తీసుకుని సరిపోతుందంటే, ఏంటి మేడం మీరు చెప్పేదని అన్నాడు. సార్ స్కానింగ్ రిపోర్ట్ తీసుకొస్తాను సార్ అని వేరే అమ్మాయిని కిందకి పంపించాను. ఆ అమ్మాయి తీసుకొచ్చే లోపల నేనేమన్నా డాక్టర్నా, నీది చూసి నేనేం చేయాలా, నాకేం తెలుస్తుంది, బొక్కబడిందంటారు. బొక్క అని ఓడు ఎంత క్రూరంగా ఉంటుందో, ఒక చిన్న బిడ్డకి చిట్లడం అనేది ఒక గౌరవనీయమైన పదము. ఆ పదం వాడి బొక్కబడిందంటే నువ్వు చూసావా, డాక్టర్ చెప్పాడన్నాడు. స్కానింగ్ రిపోర్ట్స్ తీసి చూసినా, ఏమైతుంది మేడం పెద్ద ఓ చేస్తున్నావు, ఓ ఓ అంటే అర్థం ఏం తెలుసా, ఓవర్ యాక్షన్, పెద్ద ఓ చేస్తున్నావు, ఏం జరిగింది అంటే, నువ్వు ఫీల్ అవ్వడానికి, నువ్వు ప్రతిస్పందించడానికి నా బిడ్డకి ఏమన్నా కావాలా, మినిమం డిప్రెషన్లో అని అంటే నీకు హోల్ కనపడుతుందంటే మినిమం నీకు బాధ్యత లేదా అన్న ప్రతిస్పందన అట్లుంది సార్. నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కిందన కొంతమంది ఈయన చెప్పడం వల్ల, సలీం బాషా గారు చెప్పడం వల్ల ఏమి కాలేదంటే 2 గంటలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అన్నారు సార్. ఆ బాధ అయ్యేసి నేను గ్రూప్లో మరుసటి రోజు గ్రూప్లో నేను నా బిడ్డ స్కానింగ్ రిపోర్ట్స్ స్కల్ ఫ్రాక్చర్ అని పెట్టా. ఏ ఒక్కరు ప్రతిస్పందించిన. ఆ రోజే మదనపల్లి ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేశాను నేను. మదనపల్లి ప్రిన్సిపల్ సారు, డిపి సారు, దుర్గా ప్రసాద్ సారు, ఎందుకంటే ఆయన పేరు ఎత్తుతున్నాను, ఆయన ఆధ్వర్యంలోనే ఈ స్కూలు జరిగిందండి, స్థాపన జరిగింది. ఆయనే మంచి చెడ్డ అన్ని చూసుకుంటాడు, మంచి చెడ్డ చూసుకుంటానండి దుర్గా ప్రసాద్ సార్. ఆయన ఫోన్ చేస్తే ఏం కాలేదంట కదా మేడం, చూద్దాంలేండి మేడం, ఏం చెప్పారు, పాప అన్నం తింటుందా అదే చూద్దాం సార్. ఆ సారు ప్రతిసారి నాకు స్కూల్లో, నువ్వు నా లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నావు, రైట్ హ్యాండ్గా ఉన్నావు, ఆ స్కూల్లో పోయావు, నేను మదనపల్లి నుంచి నీకు అక్కడ పెళ్ళైన తర్వాత ఉద్యమించాను, నాకేంటి, నువ్వు నా రైట్ హ్యాండ్గా ఉంటే నా లెఫ్ట్ హ్యాండ్గా ఉండు, నువ్వేం చేస్తావు నాకు అక్కడ విషయాలు చెప్పు, నువ్వు అనుకూలంగా ఉండు, నీకు పలనేరులో కానీ మదనపల్లి బసనకొండలో కానీ వీపీ పోస్ట్ ఇప్పిస్తాను నీకు, నేను నీకు ఎక్కడి నుంచి 3 ఏళ్ళకి వెళ్ళిపోయే లోపల నీకు మంచి పొజిషన్లో పెడతా, నువ్వు నాకు అనుకూలంగా ఉండు అని అన్నారు దుర్గా ప్రసాద్ సారు అన్నారు. ఆ విధానంగా ఆయన ఇక్కడికి వచ్చి ప్రతిసారి నేను స్పైన్ పెట్టాను, అమ్మాయి నాకు చెప్తోంది అనేసి సుబ్బు సార్కి ప్రతిసారి ఆయన నా గురించి అనవసరమైన చెప్పాడు. ఈ సుబ్బు సార్ ముందు వెనక ఆలోచించకుండా నన్ను టార్గెట్ చేయడము, నన్ను సతాయించడము, నీకెవరో టచ్లో ఉన్నారే, నీకెవరో నువ్వు ఫోన్లలో ఉండని వల్గర్గా నా గురించి మాట్లాడేవాడు. నా భర్త చనిపోయి నేను మగవాణి దగ్గరికి కూడా మనము అనుకూలంగా ఉండకూడదు, సహకరించకూడదు అనేసి నేను ఎలాంటి సమాచారాలు ఇచ్చేదాన్ని కాదు. నా మంచి చెడు నాకు తెలుసు. నేను ఎంఏ బీఈడండి, టీటీసీ కూడా చేశాను. సో అంతటితో ఉండిపోతే ఆయనకి కొంచెం ద్వేషం అనేది వచ్చింది డిపి సార్కి. ఆ టైంలో అతను నాకు సహకరించలేదనే విషయం తెలుసుకొని సుబ్రహ్మణ్యం సార్ అప్పటి నుంచి నన్ను కొంచెము, ఆ రోజు నువ్వు డిపి సార్ మొహం చూసుకునేసి నన్ను ఎగిరెగిరి పడ్డావు, తిరగబడ్డావు కదా, ఇప్పుడు ఏం చేస్తాననేసి, తెలివి ఉందా నీకు, బుద్ధి ఉందా, నీ కూతురు ముద్దు వేరే క్లాస్లో ఐస్ట్రీమ్ క్లాస్ అంటే రామోజన్ క్లాస్ అంటే సార్, అదేం సార్, నా కూతురు ఎల్కేజీ నుంచి ఇక్కడ చదివింది, ఫర్ టు డిసైడ్ దట్ షీ ఈజ్ నాట్ ఇంటెలిజెంట్, ఇక్కడ చదివింది, మీరెందుకు ఆ రోజు నుంచి నన్ను అడగలేదు, నీ బిడ్డ ముద్దు చదవలేదనేసి, ఈ రోజు నీ ఇష్ట ప్రకారము చేంజ్ చేసి ఆ పిల్లల మనోభావాలను దెబ్బతీసి, మీరు మొద్దులు, మీకు 2 క్వశ్చన్స్ ఇస్తాము, ఆ క్లాసులో మీరు తిరగలనంటే మీరు ఇక్కడ చదివితేనే అనేసి మార్క్స్ లిస్ట్ వేసి వాళ్ళని పిల్లల్ని మానసికంగా బాధ పెట్టేవాడు. ఆ కార్యక్రమంలోనే సుబ్బు సార్ కూడా నన్ను తిట్టడం అయిందండి. ఏం నీకు తెలీదా, చదువు గురించి తెలీదా, ఏం చేస్తా, నీకు తెలివి ఉందా అని ఒకలాంటి సంభాషణ వాడేవాడు. మొదట ఏకవచనము, మొదట కానీ తర్వాత కానీ మేడం అనే పదం అనే లేదు సార్. ఆయన ఉద్దేశపూర్వకంగానే టీచర్స్కి ఒక మాట చెప్పేవారు సార్. నేను అక్కడ టీచర్నే, కానీ నీ పిల్లల్ని ఈ స్టేట్మెంట్ ఇస్తే నువ్వేమని అనుకుంటావు ఫీలింగ్ లేదు. మీటింగ్లో ఎక్కడ కూడా కానీ మనం బక్కని పిల్లల్ని టచ్ చేస్తే కనుక
ఆ అమ్మ వాళ్ళు గొడవకొస్తారు. టీసీలు అడుగుతారు. మనం వీక్‌గా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని బెండు తీసి 2 ఏస్తే పక్కన పిల్లోళ్ళు కంట్రోల్‌లో ఉంటారని చాలా సార్లు నా బిడ్డని కూడా టార్గెట్ చేశాడు. మీ అమ్మ అట్లా అనింది ఆ రోజు. నువ్వేం రాసావు? హోంవర్క్ రాసావా? నువ్వు చూసావా? మీ అమ్మకి చెప్పావా? అని 10 సార్లు ఆ అమ్మాయిని అడిగేవాడనమాట. అది కారణం ఏంటండి? ఆ అమ్మాయికి డిప్రెసర్ సార్. పిచ్చి టాబ్లెట్లు ఇచ్చారు. ఆ అమ్మాయికి రక్తస్రావం జరిగింది. ఏ టైంలో ఏం జరుగుతుందో నేను చెప్పలేనండి. ఎందుకంటే సెయింట్ జాన్స్ హాస్పిటల్‌కి వెళ్ళాలా? సార్? సార్ ఆపరేషన్ చేస్తే మెడికల్ ఫ్యూచర్‌లో అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ హ్యూమర్ గాని, కన్ను పోవడం గాని, ఒకలాంటి మైండ్ సెట్ పని చేయకుండా పోవడం గాని, మతిమరుపు గాని వచ్చే సూచనలున్నాయి. ఆ అమ్మాయికి ఆపరేషన్ అవసరం అవుతుంది. ఎందుకంటే మీరు స్కానింగ్‌లో చూసింటారు అది ఎంత ప్రభావం అనేసి. నేను నా పదాలతో నేను వర్ణించలేను. మీరైనా అంచనా వేయగలిగే మంచి హృదయం ఉండే వాళ్ళేనండి మీరు. అదేనండి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా మేము ఆపరేషన్ చేయాలంటే కూడా ఖచ్చితంగా 50,00,000 అంతైనా అయితుందండి. ఎందుకంటే నేను మీకు చెప్పనవసరం లేదు. ఆ స్కానింగ్స్‌లో చూస్తేనే ఉంటుందండి. అందులోనే అమ్మాయికి కరెక్ట్‌గానే చెప్పారు వాళ్ళు. రక్తస్రావం జరిగింది. ఏ టైంలోనే ఏమైనా జరగొచ్చు. ఆ అమ్మాయిని పర్యవేక్షణలో ఉండాల. సార్ నేను ఉద్యోగం చేసుకొని బతికేదాన్ని. ఇప్పుడు నాకు భర్త చనిపోయి 5 ఏళ్లయింది. మా మామయ్య లేడు. నా బిడ్డని ఎట్లా సాకల్లా? నేను నా బిడ్డని అబ్జర్వేషన్‌లో సార్ చేశాం సార్. చేసేసాం సార్ మేము. ఫిర్యాదు చేసాం. ఎఫ్ఐఆర్ రాసారు. నాకివ్వాలనే లోపల మేము ఇక్కడికొచ్చాం సార్. అది సార్. ఎంఈఓ సార్‌తో మాట్లాడాలనేసి నా బాధని వెల్లబుచ్చాలనేసాను సార్. సార్ ఇక్కడ జరగడం ఏమంటే ఒక పాఠశాల అది 9 ఏళ్ళు ఉద్యోగం చేసిండే ఒక తల్లి ఆ అమ్మాయి విషయంలో జరిగిందంటే కనీస బాధ్యత వహించకుండా ఆ బాధ్యత రాహిత్యంగా బాధ్యత ప్లేస్‌లో ఆ స్థలంలో వెటకారము, వికారమైన మాటలు నా మీద ఉపయోగించారనండి.